అందుకు ఇప్పుడు అర్థమైందా? దేవునికి కనపరచబడిపోతే మనం ఎక్కడ పడతామండి వెళ్ళి? నేలంటే కసి నరకమండి. ఏ స్థితిలో ఉన్న వారిని ఏ స్థితిలోకి వెళ్తామండి? ఎందుకంటే వచ్చి ఎక్కడ పడ్డాడు? భూమి మీద పడ్డాడు. భూమి మీద ఏమున్నది? సర్వసృష్టి ఉన్నది. కింద పడ్డవాడు ఊరుకుంటాడా? దేవుడు చేసిందని పాడు చేస్తాం మొదలెట్టాడండి. ఆ పాడు చేయటమే అక్కడ శూన్యంగా మార్చేసాడు. ఎందుకంటే వాడు కెరూబు, ఆడికి కొంత శక్తులు ఉన్నాయి, ఆడు బలవంతుడే, అంటే దేవుని తర్వాత వాడు వచ్చి ఏం చేశాడు? పాడు చేయటం మొదలుపెట్టాడు. ఆ పాడు చేసిన దాన్ని తిరిగి నిర్మించడానికే పరిశుద్ధాత్ముడు అక్కడ అల్లాడు సుండెను. వాడు వచ్చి అక్కడ